రాముడు లేని సమయంలో సీతాపహరణం చెయ్యాలి అనే నిర్ణయానికి కారణమైంది. ఆవిడంది 14,000 మందిని చాలా తక్కువ కాలంలో రాముడు సంహరించాడు. కానీ సంహరించడం అనేటటువంటిది చచ్చిపోయిన వాళ్ళ వల్ల తెలిసింది తప్ప వాళ్ళు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రయోగించారు. బాణాలు, అస్త్రాలు, శస్త్రాలు, ఆయుధాలు అన్ని వేశారు. ఇన్నిటిని వేసినప్పుడు ఇన్నిటినీ ఎప్పుడు నిగ్రహించాడో, నిగ్రహిస్తూ ఇంతమందిని ఎప్పుడు చంపాడో, చంపడానికి బాణం ఎప్పుడు తీశాడో, తీసిన బాణాన్ని ధనస్సుకు ఉన్నటువంటి వింటినారికి ఎప్పుడు తొడిగాడో, తొడిగిన దాన్ని వెనక్కి ఎప్పుడు లాగాడో, లాగిన దాన్ని ఎప్పుడు వదిలాడో, వదిలినప్పుడు గురి ఎవరి వంక చూశాడో, ఎప్పుడు వెళ్ళి ఆ బాణం పడిందో నాకు కనపడలేదు. వడగళ్ళవాన పడితే ఏ విధంగా అయితే పైరు పంటలన్నీ ధ్వంసమైపోతాయో అలా ఆయన ధనస్సులోంచి బాణములు పైకి రావడం అన్నది, ఆయన బాణం తీయడం అన్నది, సంధించడం అన్నది అసలు కనపడదు. అంత వేగం అన్నమాట. అసలు ఆ బాణాలు తీస్తున్నాడా అన్నది కూడా కనపడదు, సంధిస్తున్నాడా కనపడదు. అంత వేగంగా ఉంటుంది. రామబాణముల యొక్క వేగాన్ని దేని వల్ల చూడవలసి ఉంటుందంటే ఫలితాన్ని బట్టి చూడవలసి ఉంటుంది. ఇంతమంది చచ్చిపోయారు కాబట్టి బాణాలు వేశాడు అనుకోవాలి తప్ప బాణాలు వేయడం చూడడం మాత్రం కుదరదు. ఎందుకంటే ఆ వేగం అలా ఉంటుంది, అంత వేగంగా వేస్తాడు ఆ బాణాలు. ఇప్పుడు రావణుడికి ఈ మాట విన్నాకే భయం వేసి మనం మాత్రం వెళ్ళి ఎదురుకుండా ఎలా నిలబడతాం అనుకుని రాముడు లేని సమయంలో సీతాపహరణం చెయ్యాలన్న నిశ్చయం చేసుకోవడానికి కారణం కూడా శూర్పణఖ యొక్క మాటలు.